ఏంటో యాదవ జీవితం. మన జీవితాలు మార్చడానికి ఎవడొకడు రావాల్సిందే. అచ్చో బాబోయ్, వీడేంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? పట్టుకుంటే అస్సలు వదిలిపెట్టాడు. హలో 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 చెప్పరా. హలో, ఎక్కడున్నా? నేను ఇక్కడ లేను, అమెరికాలో ఉన్నా. అమెరికాలో ఎక్కడున్నా? అమెరికాలో ఒక ఆవిడ కాగడ పట్టుకుని నుంచుంటుంది, లిబర్టీ ఆఫ్ స్టాచ్యూ అంటారు, దాని పక్కన నుంచున్నాను రా. అక్కడే బ్యాగ్ పట్టుకుని నిలబడ్డాను, ఒకసారి వెనక్కి చూడు. ఏంటి ఇలా వచ్చావు? ఫోన్లే, ఇటు నుంచి రానా? నేనంటుంది అది కాదు, అమ్మకి చెప్పొచ్చావా? ఊర్లోంచి గంటైతే వచ్చాను. సరే ఇప్పుడు ఏం చేద్దాం? భోజనం చేద్దాం, ఆకలేస్తుంది. పద. హలో సార్, మీరు చెప్పిన చోటుకే పాత 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు తీసుకొచ్చాను. బట్ ఇక్కడ బ్యాంక్ మేనేజర్ ఎవరు కనిపించట్లేదు. ఈ డబ్బుతో ఎక్కువసేపు ఇక్కడ ఉండలేను, కొంచెం తొందరగా రమ్మని చెప్పండి సార్. ఓకే సార్. రే, ఆడేది కొంచెం తేడా కొన్నాడు, ఒకసారి ట్రై చేద్దాం. చలికాలంలో వణుకుతున్నావంటే చలేసని అర్థం. ఎండాకాలంలో కూడా నువ్వు వణుకుతున్నావంటే నువ్వు భయపడుతున్నావు అని అర్థం. గుటకు కూడా వేస్తున్నాడు. నువ్వు భయపడుతున్నావంటే ఏదో తప్పు చేసావని అర్థం. చెప్పు, ఏం చేస్తున్నావు? కోనే బెతు? ఐఎమ్ ఇన్కమ్ ట్యాక్స్ GHMC ఆఫ్ తెలంగాణ. అర్థమైందా? ఆధారం ఏంటి? ఇదిగో ఆధార్ కార్డ్. ఇంతకన్నా ఇంకా ఆధారం ఏమైనా ఉంటుందా? కూర్చో. ఫుల్ బందోబస్తు వచ్చాం. వెనకాల మనుషులు చూసావా? ఫుల్ సెక్యూరిటీతో వచ్చాం, ఎక్కడా మిస్ అవ్వు. ఇక్కడ ఏదో జరుగుతుందని నువ్వు భయపడి చచ్చిపోతున్నావు, కానీ నీకు ఒక ఆఫర్ ఇస్తున్నావు. ఈ సూటు, ఆ సూట్ కేసు రెండు వదిలేసరిపో. క్షమించి వదిలేస్తా. సమయం లేదు మిత్రమా. సూట్ కేసు వదలటమా, ఓసలు లెక్క పెట్టడమా? సూటు పెట్లే ఉందా? ఈ నోట్లు మార్పిడి బిజినెస్ ఏదో బాగుంది. ఇక్కడ నుంచి మనది బిజినెస్. ఇదిగో నీ అడ్వాన్స్ 1,00,000. ఎలా ఉంది? ఓకేనండి. ఇదిగో నువ్వు దానివి అడుగు తినేవాడి కాదు. సరే కూర్చో. ఇది ఓకేనా? వెళ్దామా? పద. అవ్వకోదు ఇక్కడ. కానీ బ్లాక్ అండ్ వైట్ చేయమని డబ్బులు ఇచ్చాను కదా, అందరూ వచ్చి రిటర్న్ చేయండి. ట్రంప్ కాదు, హిల్లరీ ఫోన్ చేసిందా? అన్నా ఏం చూస్తుంటే ఒకేసారి తీసినట్టుంది. సూర్య అన్నా 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 పోనీ నేసేనా? ఇదిగో ఇలా ప్రతి కాల్చుకుంటూ వెళ్ళామనుకో, నువ్వు నేను తప్ప ఇంకెవరో మిగలవు. అర్థమైందా? దాని దగ్గర నుంచి ఒకరిని కూడా కాల్చడానికి అవకాశం రావట్లేదు. ముందు సిగర్ కాల్చు. ఏంట్రా అన్నా, ఆ సిఐ నన్ను మొన్నలని పిచ్చ కొట్టుడు కొట్టాడన్నా. ఈ బ్లాక్ మన్ తందాన్ని లేకుండా చేస్తానన్నాడన్నా. సిఐ 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 ఎవడ్రా సిఐ? కాల్ చేస్తాను వాడిని. కాల్ చేయడం తర్వాత ముందు వాడికి కాల్ చేసి నా కంట్రోల్లోకి తెచ్చుకుంటా. వాడికి వీక్నెస్ ఏం లేదారా? అవును ఉందన్నా, వాడికి సినిమాల పిచ్చి ఎక్కువ అన్నా. ఆర్టిస్ట్ అవడం కోసం వాడు ఏదైనా చేస్తాడన్నా. హలో, సూర్యాబాయ్. సూర్యాబాయిని కదరా, నలుపుడు నాగరాజు. నేను సూర్యాబాయ్. ఓహో, నువ్వేనా సూర్యాబాయి? రే సిఐ, మా 30% దందాలు అడ్డొస్తున్నావంట. మా వాళ్ళని గుడ్డలుడు తీసి మరీ కొడుతున్నావంట. బాగొచ్చి చెప్తున్నాను. ఏయ్, నిన్ను నీ దందాన్ని అణిచివేయడమే నా కర్తవ్యం. ఎంతో మందికి భయాన్ని చూపించాను, నీకు చూపిస్తాను రా. సిఐ, మార్చి 10 కల్లా నీకు భయాన్ని పరిచయం చేస్తా. ఏప్రిల్ 1 కల్లా నిన్ను ఏప్రిల్ ఫూల్ చేసి ఏప్రిల్ 30 కల్లా నాతో కాంప్రమైజ్ అయిపోయి 30% అందులో నాకు కూడా వాట కావాలని అడుక్కునేలా చేస్తా. ఒరేయ్, నువ్వు గనక దొరికావంటే గుడ్డలోడు తీసుకొడతాను రా నిన్ను. రే, నన్ను కొట్టడానికి నీ గుడ్లోడు తీయడం ఎందుకురా? నీదేమన్నా పెద్ద సల్మాన్ ఖాన్ బాడీ అనుకుంటున్నావా? పిచ్చి సిఐ, ఫోన్ పెట్టాయి. ఒరేయ్, సూర్యాబాయిని పట్టుకోవడానికి కత్తి లాంటి ఎస్ఐ కావాలరా. ఆ దయాగాన్ని పిలవరా. దయా దయా దయా
నా పేరు దయా, నాకు లేందే అది. ఏయ్, నాతో పెట్టుకుంటే భయం లోపట్నే కాదు, చుట్టూ వైఫై లా ఉంటది. ఓకే, గుడ్ మార్నింగ్ సార్. ఏనాయనా తాగేసి వచ్చావా? లేదు సార్, తాగుతూ వచ్చా. తెలుస్తూనే ఉంది. పనేటి సార్. వీడు సూర్యాభాయ్, వీడికి కొంచెం టెంపర్. టెంపర్ నాగా సార్ ఉండాల్సింది. వీడికి కొంత ఉందయ్యా. వీడిని గనక పట్టించావంటే సార్ నీకు ప్రమోషన్ గ్యారంటీ. పక్కా పక్కా. ఈ క్వార్టర్ మే ప్రామిస్. ఒక ఫుల్ ప్రామిస్. ఓకే సార్. మూర్తి గారు, మీకే సార్. మూర్తి, లెట్స్ గో అటాక్. అటాక్. అబ్బా తమ్ముడు, చేసిన పని చాలు కానీ ఇక్కడ రారా. సార్ చెప్పండి సార్. తమ్ముడు ఈయన నన్ను చూసినావా? ఈ నాకు తెలియపోవడం ఏంటండి, స్వామిరారాలు ఉంటాడు. అంటే ఈడు స్వామీజీ గెటప్ లేసి జనాలను మోసం చేస్తాడా? ఈడెక్కడుంటాడో ఐడియా ఉందా? వెళ్తే అన్నపూర్ణలోనో రామానాయుడులోనో దొరుకుతాడండి. అంటే వాడు సెటప్ హౌస్ లా? కాదండి, గెటప్ హౌస్లండి అయ్యి. ప్రతి ఓడు అడ్రస్ నన్ను అడుగుతున్నాడు, నేను అంత ఖాళీగా ఎడుతున్నానా? మీకు దానం వెళ్ళండి. ఈడు జబర్దస్త్ పంచులు వేస్తాడు. మాట్లాడితే నువ్వు కార్ది, నేను ఈ క్వార్టర్ వేస్తా. అది కదరా, పొద్దు నుంచి కూడా ఏం తెలియదు. చిన్న ముక్క, చిన్న ఇడ్లీ. మాది దుబాయ్ నుంచి వస్తుంది, మా దగ్గర డబ్బులు లేవు. ఇది రింగు ఉంచుకుని 2 టీ ఇవ్వండి. టిఫిన్ కి రింగా సార్? భోజనానికి కూడా వస్తారా? మీ ఆవిడ ఇంటి దగ్గర ఉంటే చెప్పండి, లంచ్ కూడా వస్తాను. ఏంటి సూర్య మనకి కర్మ, బొరకాల ఏంటి నువ్వు? పోలీసులు లేక మొత్తం మన మీదే ఉంది. ఏం పెద్ద మనిషి, ఈ నెక్కన చూసినావా? పెళ్లి చేసుకుంటున్నావా? ఈ అమ్మాయి చాలా బాగుంది. దేవుడా, ఇంకా ఇంగ్లీష్ పేపర్ చదువుతున్నా, నీ అనక జబ్బల గుద్దుతా. ముందు కంటా ప్రిజన్ చేసుకో. मैं लेडीज हूँ। सॉरी, उनको देखना। कौन है? अच्छी दिखते हैं, अच्छी लड़की। उनको सीखना, नहीं देखना। मैं नहीं देखा। एक क्वार्टर प्रॉमिस चाहिए। क्वार्टर प्रॉमिस। हेलो, उनको देखना, सीखना, देखना नहीं सीखना, देखते हो देखेंगे, पानी नहीं अच्छा देखेंगे। मैं नहीं देखा। ठीक है। ए बाबू, ऐसे सबको ठीक लेके आओ। माई टी नहीं पीता, ओनली क्वार्टर पीता, वो भी खत्म हो गया। ठीक है, खुदाफिज। साहब, सामने जाको ये पोस्ट ऑफिस रहते हैं, बाजू गली में खुदाफिज। अब तेलुगु उर्दू मिक्स करके नहीं बात करना, हम नाराज होता, मालूम है? ठीक है। पीछे से नाम मैसेज। సార్, గురికేసుకుంది లేడీగా సార్, మగాడు. కాళ్ళకు షూ కూడా చూసాను సార్. ఇప్పుడు చెప్తావేంట్రా? కరెక్టే సార్, క్వార్టర్ కూడా కొట్టిండు. అవునా, పట్టుకోరా. ఇద్దరు మిస్ అయ్యారా? ఏం పర్లేదు, దొరుకుతారు. తేల్ కట్టం, దుకాన్ బంద్. వాళ్ళ ఇంటికి వెళ్ళి అటాక్ చేద్దాం, పడరా. ఆగు సూర్య, వస్తున్నా. వాడనుకున్నావా? నేనే. వాడి కోసమే నీ దగ్గరికి రావాల్సి వచ్చింది. కూర్చో. ఏం డ్రామా చేశారే? వాడి దయా ఎన్కౌంటర్లో పోతాడు, నువ్వు నా అకౌంట్లోకి వస్తావు. టెన్షన్ పడకు. వాడికి ఫోన్ చేయి. హలో. హే సూర్య, ఎక్కడా? నేను డెన్లో ఉన్నాను. ఏంటే, పొద్దున్నే రాఘవేంద్రరావు గారి సాంగ్ అని చూసావా? అంత మూడ్లో ఉన్నావు. అందుకే కదా నీకు కాల్ చేశాను. అవునా? ఓ పంచే, నీ బొడ్డు మీద చల్లడానికి పూలు పళ్ళు తీసుకొస్తాను, నువ్వు రెడీగా ఉండు. త్వరగా రా, నీకోసమే వెయిటింగ్. ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది, అది వచ్చిన తర్వాత చెప్తాను. బాయ్.
మీరేంటి ఎక్కడ ఉన్నారు? సార్ కాన్సెప్ట్ కొత్తగా ఉంది పోతే నెక్స్ట్ టైం దీంతో ట్రై చేద్దాం. ఏయ్, మా సిఐ గారి దగ్గర ఈ కళను ప్రదర్శిస్తూ పదా. రేయ్, పెద్ద ఆయన దేశాన్నంతా వైట్ చేయాలని చూస్తుంటే మీరు బ్లాక్ ని ఎంకరేజ్ చేస్తారా? ఈ రోజు నిన్ను కొట్టి కొట్టి నీ ఒళ్ళంతా బ్లాక్ చేస్తాను రా. సార్ రాజలింగం సార్. రాజలింగం, ఈ రోజు మన ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అయింది కదయ్యా. ఆ వరుస సీట్లన్నీ పెట్టాయి నా ఫ్యామిలీ కోసం. అదృష్టం లేదు కానీ నేనే కనుక హీరో అయింటే సింగం 1 to 3 కాదు, సింగం 7 వరకు నేనే చేస్తుండేవాడిని. ఏదే కదలకండి దయ్య గారు, ఈ యాంగిల్ వచ్చాం అన్నగారు ఎన్టీఆర్ లా లేరు. సస్పెండ్ ఇమిడియట్లీ. సార్ ఒకసారి లెఫ్ట్ తిరిగి సార్, ఈ యాంగిల్ వచ్చాం డంకల్ సినిమా అమెరికాలో ఉన్నారు సార్. ఒక్కసారి లాంటి పైకి సార్, ఈ యాంగిల్లో కత్తి పట్టుకుని శాతకనిలో బాలయ్య బాబులా ఉన్నారు సార్. బాలయ్య సార్, మేము బ్లాక్ మనీతో దందాలు చేసేది మీలాంటి సినిమాలు తీయడం కోసమే సార్. సార్, ఎలాంటి సంఘటన ఎదురైనా సరే మీలాంటి నటన శాతంతో సినిమా తీయాల్సిందే. శాతకర్ణి సార్, ఒక్కసారి శాతకర్ణి డైలాగ్ చెప్పండి సార్. నా కత్తి కంటిన చారా ఇంకా పచ్చగానే ఉంది. సమయం లేదు, విశ్రమ. శరణమా రణమా. సూపర్ సార్. సార్, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్పీఆర్, రేలంగి, రాజబాబు, సూర్యకాంత్ వీళ్ళందరినీ మిక్స్ లేదు చూస్తుంటే మీరే సార్. పోయినోళ్ళ పేరు చెప్పి మేనేజ్ చేస్తుండే కొడుకు. అందరు మొత్తం యాక్షన్ నా ఒక్కడికే వచ్చింది సార్. సార్, మీరు నా దగ్గర తీసుకున్న బ్లాక్ మనీ నాకు ఇచ్చేస్తే మీరు హీరోగా నేను వెళ్ళి సినిమా ఆఫీస్ ఓపెన్ చేస్తాను సార్. నేను హీరోనా? అవును సార్. మరి హీరోయినా? అది ఎలాగో హీరోలకే సార్ డిసైడ్ చేసింది. మంచి మనసే నీదే. అలాగే చేద్దాం. నాయనా, నాలో ఉన్న టాలెంట్ ని నువ్వే పైకి తీసుకురావాలి. అవన్నీ తర్వాత సార్, ముందు బ్యాగ్ ఇచ్చేయండి. ఒట్టి బ్యాగ్ మనకెందుకురా? ఆడి బ్యాగ్ ఆడికి ఇచ్చేసా సార్. ఈ లోపల మీరు 6 ప్యాక్ అయ్యి చేయండి సార్. అలాగేనా? ఓకే సార్. నేను నిన్ను దీవిస్తున్నాను. బాగుంది నేను సినిమా. ఉంటాను మరి. బాగుంది సార్, మీలాంటి సిఐ ఉంటే మాలాంటి క్రిమినల్స్ కి. అలాగేనా? బాయ్ సార్. జన్మ సినిమా కుళ్ళురా నీకు.